నిన్నటి నుంచి మనం వ్యవహారం చూస్తూ ఉంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పాస్టర్ ప్రగడాల్ ప్రవీణ్ కుమార్ గారిని అది హత్య లేకపోతే యాక్సిడెంట్ అనేది ఇప్పటిదాకా నిర్ధారించడం జరగల. ప్రధానంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే పాస్టర్స్ కానీ క్రైస్తవ సమాజం అందరూ కూడా నిన్న అనగా వచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రాస్తారోకో చేసి ధర్నా చేసి ఇన్వెస్టిగేషన్ చేయండి, పోస్ట్ మార్టము ఇప్పటిదాకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు వాళ్ళు స్టార్ట్ చేయలేదు అనేది ఇంకా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంతమంది వేల సంఖ్యలో అభిమానులు కానీ క్రైస్తవ సమాజం కానీ ప్రజలందరూ కూడా వచ్చి అసలు ఏం జరిగిందనే అంశాన్ని ఇంకా ఇప్పటిదాకా నిర్ధారించట్లే. అసలు ఎందుకు కాలయాపన చేస్తున్నారనేది ఇంకా అర్థం కాని అంశము. మరి రాజమహేంద్రవరంలో శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయి? అసలు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని మాటలు చెప్పారు ఎలక్షన్స్ ముందు, అన్నీ కూడా ఉట్టి మాటలుగా కనబడుతూ ఉన్నాయి. అసలు దళితులకి క్రైస్తవ సమాజానికి అసలు ఈ రాష్ట్రంలో రక్షణ ఉందా అని అడుగుతా ఉన్నారు. మరి నిన్న అక్కడ గ్యామన్ బ్రిడ్జ్ దగ్గర పెట్టుకున్నారు. అంటే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే మరి అది హత్య లేకపోతే యాక్సిడెంట్ అనేది ఇంకా పూర్తి స్థాయి నివేదిక రాలా. మరి ఇన్వెస్టిగేషన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అసలు డాగ్ స్క్వాడ్ దింపారా లేదా? అదేవిధంగా అక్కడ ఉన్న పెట్రోల్ పంప్కి ఎదురుగుండానే జరిగిందని చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్లకు సంబంధించి పూర్తి స్థాయి ఫుటేజ్ ఎందుకు బయటికి తీయరు? మీరు అక్కడ ఎలాగ వెళ్ళిన ఫుటేజ్ చూపిస్తున్నారు కానీ దానికి ముందర ఒక నిమిషం ముందర ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగిందనే అంశం కూడా పూర్తి స్థాయిగా తెలియాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఇక్కడ రాజకీయాలకి ఏ రకమైన తావు కూడా లేదు. ఎవరైతే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటండి? మీ ఇంట్లో కానీ లేకపోతే మీ తాలూకా వాళ్ళకి కానీ ఏదైనా ఈ పరిణామం జరుగుతుంటే బాధ ఏ రకంగా ఉంటుంది? ఇది కనీసము ఒక మానవతా దృక్పథంతో ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు. కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ పాస్టర్ గారు ఇన్ని వేల సంఖ్యలో ప్రజలు వచ్చారని అంటే ఆయన వ్యక్తిత్వం ఏంటనేది కూడా అర్థమవుతా ఉంది. మరి ఒక్కటే అంశం చెప్తున్నా, ఇవాళ క్రైస్తవ సమాజానికి ప్రత్యేకించి దళితులకి ఏ రకమైన గౌరవం ఇస్తూ ఉన్నారు, ఏ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు? నల్లజర్లలో అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పులు దండేశారు. అసలు ఏం జరుగుతూ ఉందండి? నిన్నటికి నిన్న అక్కడ ఒక ఫార్మసిస్ట్ లేడీ పైన సూసైడ్ చేసుకుంది, ఆమె సూసైడ్ నోట్ కూడా రాసుకుంది. అంటే ఈ ఘటనలు జరిగి 3-4 రోజులు అయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిమ్మక నీరెత్తిన విధంగా ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారండి? అసలు ఇప్పుడు దాకా ఎందుకు అరెస్టులు చేయలేదని అడుగుతున్నా. ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం మరి నిన్న అనగా జరిగినప్పుడు, బాడీ నిన్న అనగా వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఇన్ని గంటలు, ఆల్మోస్ట్ ఒక రోజు దాటేసింది. ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు? ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటికి తీసుకురావాలి కదా. మరి ఇంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు అంటే ఇందులో ఏదో ఒక చిన్న కాన్స్పిరసీ కనబడతా ఉంది. ఇంత డిపార్ట్మెంట్ కూడా ఎందుకు దాయాల్సిన అవసరం ఏముంది? ఇవి కూడా బయటికి చెప్పాలి కదా, ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది కదా. దీన్ని పూర్తి స్థాయిగా ప్రభుత్వ వైఫల్యంగా అభివర్ణిస్తూ ఉన్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క నిజాలు ఏంటనేది బయటికి తీసుకురావాలి. ఆయన పాస్టర్ గారు కూడా సోషల్ మీడియా వేదికగా ఆయన కూడా కొన్ని పోస్టులు పెట్టారంట. మరి నాకు కూడా తెలియదు, నేను కూడా చూడాలి. ఆ పోస్టులు పెట్టినప్పుడు నాకు ప్రాణహాని ఉందని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. మరి ఆయన మెన్షన్ చేసినప్పుడు అసలు డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉన్నారు? ఇవన్నిటిపైన కూడా లోతుగా సమగ్రమైన విచారణ జరగాలి. అసలు గతము పూర్వాపరాలు ఏం జరిగినాయి ఇవన్నిటిపైన కూడా అంశాలు బయటికి తీసుకురావాలి. ఇక్కడ స్థానికంగా మరి హోమ్ మినిస్టర్ గారు రావాలా అక్కర్లేదా? మరి ఇప్పుడు దాకా ఇంత ఘటన జరిగి ఒక రోజు పూర్తయి వేల సంఖ్యలో ఇక్కడ మరి ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ నిరసన తెలియపరుస్తున్నప్పుడు ఇమీడియట్ గా వచ్చి ఇక్కడ ఏం జరిగింది దీనికి ప్రజలకి భరోసా కల్పించాలా అక్కర్లేదా? మరి ఇక్కడ స్థానికంగా మరి ఎమ్మెల్యే వచ్చి ఎందుకు వచ్చాడో కూడా తెలియదు. అన్నీ కూడా నిన్న కూడా అక్కడ ఘటన జరిగిన తర్వాత 3 రోజులు అయిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారు. అంటే 3 రోజులు ఆ సూసైడ్ నోట్ రాసుకుందని అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు, హాస్పిటల్ యాజమాన్యానికి తెలుసు. కానీ దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే ఎంత నిర్లక్ష్యమైన వైఖరి కనబడతా ఉంది. ఎవరిని కాపాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు? ఇవన్నిటిపైన కూడా
పూర్తి స్థాయిగా సమగ్రమైన విచారణ జరిపి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ను బయట పెట్టాలని మా తాలూకా డిమాండ్ చేస్తాం.